హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెమరీ మేకర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్మల్ మిషన్ అండి. కొత్తగా నేర్చుకునే వారికి ఇంట్లో మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికి ఈ మిషన్ అయితే సరిపోతుంది. ముందు క్లాస్లో మనం నేర్చుకున్న మిషన్ పార్ట్స్ అన్నీ ఇప్పుడు ఈ మిషన్ మీద అవి ఎక్కడెక్కడ ఉంటాయో ఏంటో నేను మీకు ఈజీగా తెలిసేలాగా చూపిస్తాను. వీరుంటే ఆ మిషన్ పార్ట్స్ అన్నీ మీరు చూసుకుంటూ నేను చెప్పేది నేర్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చి ఫ్లై వీల్ అన్నమాట. ఫ్లై వీలు అడ్జస్ట్మెంట్ స్క్రూ అని చెప్పాను కదా, ఇది వచ్చి ఫ్లై వీలు. దీనికి ఆనుకొని ఉండేదే ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ అన్నమాట. దీన్ని అడ్జస్ట్మెంట్ స్క్రూ అంటారు. తల చక్ర భాగము అడ్జస్ట్మెంట్ స్క్రూ. తర్వాత వచ్చి అవి ఎలా ఉపయోగపడతాయో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు పార్ట్స్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి బాబిన్ వైండర్ అనమాట. బాబిన్ వైండర్ అంటే బాబిన్లో దారం ఎక్కించుకోవడానికి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది యూజ్ చేయకుండా దీన్ని మాత్రమే యూజ్ చేస్తారు బాబిన్ ఈజీగా ఎక్కించుకోవడానికి. కొత్త వాళ్ళు అయితే బాబిన్ ఇందులో పెట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. టైట్ చేస్తే బాబిన్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేస్తే బాబిన్ ఇది ఎక్కడ కదలకుండా పట్టుకుంటుంది. ఇది వచ్చి బాబిన్ వైండర్ సెకండ్ పార్ట్. తర్వాత స్టిచ్ రెగ్యులేటర్. స్టిచ్ రెగ్యులేటర్ అంటే మనకి కుట్టేటప్పుడు ఏ కుట్లో ఏ నెంబర్లో పెడితే కుట్టు పడుతుందో మనకి తెలియడానికి అనమాట. ఇది కనిపిస్తుంది కదా, 0 అనమాట. 0లో పెట్టామనుకోండి ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే 1, 2 మధ్యలో పెట్టామనుకోండి చిన్న కుట్టు పడుతుంది. 3కి 4కి అడ్జస్ట్ చేసామనుకోండి నార్మల్గా రెగ్యులర్గా కుట్టే కుట్టు కనిపిస్తుంది. 5లో పెడితే లైనింగ్లు వాటిని అటాచ్ చేసుకోవడానికి కొంచెం పెద్ద స్టిచ్ పడుతుంది అనమాట. ఓకే, 3 పార్ట్స్ అయ్యాయి కదా స్టిచ్ రెగ్యులేటర్ తోటి. 4th వచ్చి స్పూల్ పిన్ అంటారు వీటిని. అంటే ఇక్కడ మనం దారం పెట్టుకోవడానికి స్పూల్ పిన్ అండ్ గైడ్ అంటే ఈ చిన్నది కనిపిస్తుంది కదా, దీన్ని గైడ్ అంటారనమాట. అంటే దారం కరెక్ట్గా రావడానికి. నెక్స్ట్ వచ్చేది నీడిల్ బార్ అండ్ టేక్ ఆఫ్ లీవర్. నీడిల్ బార్ అంటే ఇదండి, మీకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, రౌండ్ ఉండేది కాకుండా ఇది వచ్చి నీడిల్ బార్. ఈ నీడిల్ బార్ కింద వరకు ఉంటుంది. దానికి నీడిల్ మనం అడ్జస్ట్ చేస్తాం. దీన్ని